హీరోయిన్ సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమంత చివరిగా తెలుగులో ఖుషి మూవీ చేసింది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది. హనీ బన్నీ తర్వాత రక్త బ్రహ్మాండ సిరీస్ చేస్తోంది. శామ్ ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగులోనే కాదు కాలీవుడ్ లో కూడా శామ్ నటించడం లేదు. దీంతో శామ్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి టైంలో సమంత నందిని రెడ్డితో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇంకొక క్రేజీ యూనివర్స్ లోకి కూడా శామ్ ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ తో శామ్ మళ్ళీ పాన్ ఇండియాలో సందడి చేయనుంది. సమంత కెరియర్ స్టార్టింగ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ఇప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతోంది. శామ్ కనిపిస్తే చాలు అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. శామ్ కి ఏ కష్టం వచ్చినా ఆ పెయిన్ తమదే అని ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్. శామ్ ముంబైకి షిఫ్ట్ అయిపోయి అక్కడే ప్రయత్నాలు మొదలు పెడుతోంది. 3 ఏళ్లుగా శామ్ ముంబైలో ఉంటున్న ఆఫర్స్ మాత్రం రావటం లేదు. ఈ టైంలో సౌత్ లో పాన్ ఇండియా సినిమాల్లో ఆఫర్స్ కోల్పోయింది. పైగా శామ్ బాలీవుడ్ అసలు ఇప్పుడు వేస్ట్ అని సినీ విశ్లేషకుల అభిప్రాయం. కారణం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా క్రేజ్ పెరుగుతోంది. హిందీ మూవీ ఆదరణ తగ్గిపోతోంది. అంతెందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ బాట పడుతున్నారు. ఇలాంటి టైంలో శామ్ తిరిగి సౌత్ లో ట్రై చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఫైనల్లీ శామ్ కళ్ళు తెరిచింది. రీసెంట్ గా నిర్మాతగా శుభం మూవీతో హిట్ అందుకున్న శామ్ ఇప్పుడు తెలుగులో నందిని రెడ్డితో ఒక మూవీ కమిట్ అయింది. ఈ మూవీని తానే నిర్మిస్తోంది. ఇది కాక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతోంది శామ్. ఈ మూవీస్ తో శామ్ మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వనుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ గా లోకేష్ సత్తా చాటుతున్నాడు. తీసిన ప్రతి సినిమా ఒక్కదాన్ని మించి మరొకటి హిట్. అలాంటి లోకేష్ యూనివర్స్ లోకి శామ్ ని తీసుకొనున్నాడట. కూలీ ప్రమోషన్ లో మాట్లాడిన లోకేష్ స్వయంగా ఈ విషయం చెప్పడం విశేషం. కూలీ ప్రమోషన్స్ లో లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తన నెక్స్ట్ మూవీలో సమంతని కూడా తీసుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే శామ్ తో సెపరేట్ ఫిలిం తీస్తాడట లోకేష్. అంటే శామ్ ని ఏ హీరో సినిమాలోనే మిక్స్ చేయకుండా సోలో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో శామ్ యాక్షన్స్ ఇస్తూ అద్దరగొట్టింది. హీరోలకి తీసిపోని విధంగా శామ్ పోరాట ఘట్టాలున్నాయి. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో శామ్ సోలో సినిమా అంటే ఇంకేముంది, కావాల్సినంత యాక్షన్ ఉంటుంది, ఎలివేషన్లు ఉంటాయి. ఇది కదా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వటం అంటే. ఈ న్యూస్ తో శామ్ ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.